మహాశివరాత్రి పర్వదినాన కొవ్వూరు నియోజకవర్గం తాడిపూడిలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి 5గురు జలసమాధి అయ్యారు. కళాశాలకు సెలవు కావడంతో ఇంటర్మీడియట్ స్నేహితులంతా నది స్నానానికి వెళ్లారు. నది మధ్యలో ఉన్న ఇసుక ర్యాంపులోకి ప్రవేశించారు. ఈ క్రమంలో ఇసుక జారడంతో నదిలో పడిపోయారు. 6గురు ఒడ్డుకు చేరుకోగా 5గురు గల్లంతయ్యారు. ఒకరిని రక్షించబోయి మరొకరు నదిలో గల్లంతయ్యారు. పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ఆధ్వర్యంలో సహాయ చర్యలు చేపట్టి 5 మృతదేహాలను వెలికితీశారు. మృతులను తిరుమలశెట్టి పవన్, అనిశెట్టి పవన్, దుర్గాప్రసాద్, గణేష్, ఆకాష్గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబాల రోదనలతో గోదావరి తీరం మిన్నంటింది. మృతుల బంధువులను టీడీపీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పరామర్శించారు. ఎర్లీ మార్నింగ్ 11 మంది పిల్లలు రివర్ లో స్నానం చేయడానికి వచ్చి శాండ్ బెడ్ చూశారు ఇన్సైడ్ ఆఫ్ ది రివర్. సో శాండ్ రూట్ లో నడుచుకుంటూ వెళ్తే స్లైడ్ అయిపోయింది. బికాజ్ వెట్ శాండ్ వల్ల స్లైడ్ అయ్యి 5గురు పాపం ది డ్రౌండ్. అందరు కూడా 17, 18, 19 సంవత్సరాల పిల్లలు. చాలా దే ఆర్ ఫ్రమ్ వెరీ పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. చదువుకున్నటువంటి పిల్లలు అంతా ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న పిల్లలు. వాస్తవంగా ఇక్కడ శివరాత్రి రోజున ఏర్పాటు చేసినటువంటి స్నానాలకు సంబంధించిన ఏర్పాట్లు ఏవవుతున్నాయో అక్కడ కూడా సంబంధిత అధికారులు కానీ పోలీసులు కానీ అందరూ కూడా అక్కడ ఉన్నారు. కానీ లోకల్గా ఉన్నటువంటి పిల్లలు గోదావరి గట్టినాయి కదా, పెద్ద ఇబ్బంది ఉండదు అనుకున్నారు. ఏమనుకున్నారు పాపం తెలియదు. వారిని ఏ విధంగా కుటుంబాలను ఆదుకోవాలో ఆ విధంగా ఆదుకునే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటాం.